అనే సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి మరి నెల్లిముక్కు గ్రామం రామాలయం దగ్గర నుంచి మరి జిఎంసి వారు, అలాగే సచివాలయం ఎంప్లాయీస్, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ తాలూకా లీడర్స్ అందరూ కలిసి మరి ప్రభుత్వం బస్సులో బయలుదేరి స్పోర్ట్స్ స్టేడియం దగ్గరికి వెళ్ళడం, మరి ఫ్రంట్ స్టైల్ అంతా మేము చూడడం, పరిశీలించడం, అన్ని మ్యాట్లు వేసి ఉన్నాయి. ఆ ఏరియాలో మాత్రం స్పోర్ట్స్ స్టేడియంలో 75వ వార్డు దగ్గర నుంచి 88వ వార్డులో ఆ పరిధిలో అక్కడే జరుగుతుంది. అక్కడ అదే బ్రాంచీలుగా డివైడ్ అయ్యింది. ఒక స్టీల్ ప్లాంట్లో బ్రాంచి, అలా పెందుర్తిలో బ్రాంచి, మధురవాడలో బ్రాంచి, బీచ్ దగ్గర బ్రాంచ్, అనేక ఏరియాల్లో బ్రాంచీలు పెట్టి రేపు 21వ తారీఖున తెల్లవారు 4 గంటలకి అందరూ కూడా ప్రతి వార్డు నుంచి వార్డుకి 18 బస్సులు చెప్పుని మరి సచివాలయం ఆర్పీలు ఎట్టి, ఎంప్లాయీస్ ఎట్టి, సిబ్బంది ఎట్టి, మొత్తం దాని ఆర్గనైజింగ్ ఇన్ఛార్జీలు ఎట్టి అందరికీ కలెక్టివ్గా మరి 5 లక్షల మందితో రేపు జరగబోయే యోగా ఆంధ్ర కార్యక్రమం మరి విశాఖపట్నంలో జరిగించుకోవడం మనకు అదృష్టం. ఎందుకంటే భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం ఒక ముఖ్యమైన ప్రదేశం. దీన్ని ప్రతి ఒక్కరు విశాఖపట్నం జిల్లా అంతా అందరూ ప్రేమిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాకి అనుకూలమైన విశాఖపట్నం, రేపు అభివృద్ధికి బాటేసేది కూడా విశాఖపట్నం. కాబట్టి విశాఖపట్నంలో ప్రజలందరూ చాలా ప్రేమ, ఆనంద, సంతోషంతో ఉండేటువంటి ప్రదేశం. అందుకే ప్రతి ఒక్కరు ఏ కంట్రీలోని ఎక్కడ చూసినా ప్రపంచ దేశం 4 మూలలు కూడా విశాఖపట్నం వచ్చి చాలామంది ఇక్కడ జీవిస్తుంటారు. ఎందుకంటే ప్రసారంగా ఉండొచ్చు, ప్రేమిస్తారు. ఇక్కడ గొడవలు కానీ, తగాదాలు కానీ ఏమైనా అలజడి ఉండదు. కాబట్టి అందుకే కూడా విశాఖపట్నం అంతగా ప్రధానమంత్రి కానీ, చంద్రబాబు, నారా లోకేష్ కానీ, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్, నారా చంద్రబాబు, వీళ్ళందరూ కూడా కూటమి తాలూకా నాయకులందరూ కూడా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నతమైన ప్రదేశం తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంటే, ఒక పక్క నుంచి ఉగ్రవాదుల్లాగా ప్రతిపక్షం లేకపోయినా సరే ఎక్కడ పడితే అక్కడ లేనిపోయిన దాడులు చేసుకొని తిరుగుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఇది కూటమి వచ్చిన కాడి నుంచి కూడా ఈ ప్రపంచం ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి బాటలో నడుస్తుంటే ఓర్వలేక, సహించలేక కొంతమంది వైఎస్ఆర్సీపీ ఉగ్రవాదులు అలజడి లేపుతున్నారు. దాన్ని చట్టం ఏదైతే ఉందో చట్టం తీసుకెళ్తుంది. కాబట్టి దాని మీద రేపు యోగా కార్యక్రమం అందరు జయప్రదం చేయాలని, అలాగే 22వ తారీఖు మరి పల్లా సింహాచలం గారు, మాజీ ఎక్స్ ఎమ్మెల్యే, మరి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఫాదరు పల్లా సింహాచలం గారిది రేపు 22వ తారీఖు జగ్గరాజపేట గొల్ల జగ్గరాజపేటలో మరి కార్యక్రమం సంతాప సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతను ఉన్నటువంటి మంచి ఓ బ్రాండు పల్లా సింహాచలం అంటే ఓ బ్రాండ్ వచ్చింది. పల్లా సింహాచలం వల్లే బ్రాండ్ వచ్చింది. కాబట్టి మరి అలాంటి నాయకుడికి రేపు సంతాప సభ కూడా ఆదివారం నాడు అందరు ప్రతి విలేజ్, ప్రతి పేట నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా 50,000 మందితో కార్యక్రమం కూడా ఉంది. అది కూడా జయప్రదం చేయమని కోరుతూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన పత్రికా లేఖకుల ద్వారా తెలియజేస్తాను. నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు రేపు 21వ తారీఖున జరుగుతున్నటువంటి ఆంధ్ర యోగా కార్యక్రమానికి ఈరోజు 75వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ ఛానల్లో మరి పబ్లిసిటీ చేస్తుంది. రేపు 21వ తారీఖున జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమం అనేది చాలా ప్రెస్టీజ్ అయినటువంటి ఇష్యూ. మరి దానికి అందరినీ కూడా సమితం చేసి రేపు మహిళల్ని, సోదరిమణులందరినీ కూడా రేపు తెల్లవారుజామునే 4 గంటలకి ఈ యొక్క వాగాకి బయలుదేరమనేసి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాము. ఇంకా ఈరోజు కూడా ప్రచారం చేసి రేపు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి 11వ యోగా కార్యక్రమానికి మరి విజయవంతం చేయాలని, ఈ యొక్క కార్యక్రమానికి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మనం రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మా యొక్క 75వ వార్డు నుంచి అందరం కూడా రేపు తెల్లవారుజామునే 4 గంటలకి బస్సులు, ప్రతి వార్డుకి కూడా బస్సులు పంపిస్తున్నారు.
ఈ బస్సుల్లో అందరం కూడా ప్రయాణం అయ్యి ఆ యొక్క యోగాకి ఖచ్చితంగా 4:30 కల్లా అక్కడికి అటెండ్ అయితే ఆ యొక్క అన్నీ కూడా కౌంటర్లు ఉంటాయి. ఏ వార్డుకి ఆ వార్డు కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్లో వెళ్ళి ఈ యోగాని మరి విజయవంతం చేయాలనేసి కోరుకుంటూ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.